రైట్ చంద్ర గారు మళ్ళీ వస్తాను. మనతోటి మెరుపుల మహేష్ గారు ఉన్నారు, నగరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. అదేవిధంగా మనతోటి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు కూడా జాయిన్ అయ్యారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రైట్ వర్మ గారు, మీ దగ్గరికి వచ్చే ముందు జనసేన ఇన్ఛార్జ్ మహేష్ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. మహేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి మహేష్ గారు, పాపం రోజా గారిని చిత్తుగా ఓడించారంటగా నగరిలో. సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ 9 యాజమాన్యానికి, ముఖ్యంగా మీకు, అలాగే ప్యానల్ ఉన్నటువంటి చందు శ్రీనివాస్ గారికి, అలాగే ఈరోజు పిఠాపురంలో మా ఇలాంటి అభిమానులు జన సైనికులు కాలరెగరేసే అవకాశం రాష్ట్రం మొత్తం కల్పించినటువంటి అక్కడ వర్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. సార్ రాష్ట్రంలో గేమ్ చేంజరు పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. నేను అంటున్నాను సార్, చాలా మంది గేమ్ చేంజర్స్ ఉంటున్నారు, చాలా మంది గేమ్ చేంజర్స్ ఉన్నారు. ఈ రోజు ఒక మీడియా మొత్తం కూడా ఏ విధంగా ఒక రాజకీయ పార్టీని పైకి తీసుకెళ్తుంది, ఎలా లిఫ్ట్ చేస్తుంది అనే విషయం చాలా మందికి తెలుసు. అలాంటి సమయంలో ఒక ప్రైమ్ 9 లాంటి పార్టీ ఒక గేమ్ ఆడితే నేను అంటున్నాను సార్, గర్వంగా చెప్పగలను, మీరు ఫస్ట్ నుంచి కూడా ఒకే స్టాండ్ తీసుకున్నారు. మీరు తీసుకున్న స్టాండ్ ఒక అభిమానిగా కంటే కూడా ఒక నిజాయితీ పరుడు పక్కన స్టాండ్ తీసుకున్నారు బ్రహ్మనాయుడు గారు. నేను చెప్తున్నాను, ఈ రోజు ఈ మీడియాలో, ఈ టోటల్ మీడియాలో, ఆంధ్ర మీడియాలో ద గేమ్ చేంజర్ ఎవరైనా ఉన్నారు మీడియా పక్కంటే నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. దట్ ఈస్ నథింగ్ బట్ బ్రహ్మనాయుడు గారు ఇస్ ద గేమ్ చేంజర్. ఎంతో మంది నేను యాంకర్స్ తో డిబేట్ చేస్తున్నాను, మోడరేటర్స్ తో కూర్చున్నాను. వాళ్ళు 2 నెలల తర్వాత వాయిస్ మారిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మీడియాలో మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ప్రైమ్ 9 లోకి వచ్చిన రోజు నుంచి మీరు డిబేట్ ప్యానల్లో ఎంతమందితో గొడవలు వేశారో తెలుసు, ఎంతమందిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో తెలుసు. మీరు మాట్లాడే సందర్భాల్లో చాలా మంది ఈయన బయట వెళ్తే ఏం పోతాడో అన్న భయపడ్డ సందర్భంలో కూడా ఒక నిజాయితీ పరుడు పక్క నిలబడాలా, ఆంధ్ర రాష్ట్రం దారిలో పెట్టాలా, మంచి పరిపాలన ప్రజలకు అందించాలా, ఒక రాక్షసుని దించాలా అంటే నాలాంటి ఒక రిస్క్ తీసుకోవాలని మీలాంటి సామాన్యుడు ముందుకు వచ్చి ఒక రిస్క్ తీసుకున్నాడు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ సార్. నా దృష్టిలో మీరు ప్రైమ్ 9 గేమ్ ఆడితే అందులో గేమ్ చేంజర్ మాత్రం బ్రహ్మనాయుడు గారని. థ్యాంక్ యూ సార్. ఒక సామాన్యుడిగా నా డ్యూటీ నేను చేశాను అంతే. యాజమాన్యం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా డ్యూటీ నేను చేశాను. అలాగే టీవీ ప్యానల్స్, మన డిబేట్స్ లో చాలా ప్యానల్స్ లో కూర్చునేటప్పుడు నేను జనరల్ గా ఏంటంటే ఒక అనలిస్ట్ అనే వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేస్తారు సార్. అంటే ఏంట్రా అంటే మీకు తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రిపేర్డ్ కొంతమంది ఉంటారు. అంటే అనలిస్ట్ ఎప్పుడు కానీ సామాన్య ప్రజలు చూసేటప్పుడు అనలిస్ట్ చాలా ఎక్కువ రీచ్ ఉంటుంది. సో వైఎస్ఆర్సీపీ కూడా మనం చాలా మంది ఉంటారు, కేడిఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడేవారు. వాళ్ళ పేర్లు ఎందుకండి లేదు సార్, తీసుకోవాలి. అంటే ఈ రోజు యాక్చువల్ నిజాన్ని చెప్పాలంటే గట్స్ ఉన్నోళ్ళు లేకపోతే ఉన్నోళ్ళు అయితే మేము ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ టీవీ డిబేట్స్ లో జనసేన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు సార్. ప్రతి ఛానల్లో కూర్చున్నాం, ఓడిపోయినా తీసుకున్నాం, నిలబడ్డాము. మేము దాని అవమానంగా తీసుకోలేదు, అది బాధ్యతగా తీసుకున్నాం. ఈ రోజు చూడండి, నాకు తెలిసి మార్నింగ్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ లో డిబేట్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఏ ఛానల్లో కనీసం వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్ లేదు. అంటే వీళ్ళు పార్టీయే దుకాణం సర్దేసే ఆలోచనలో ఉండే, ఇంకా ప్రతినిధులు వాళ్ళు ఏమొస్తారులేండి పాపం. ఇంకేం చేస్తారు సార్, ఆ పార్టీయే దుకాణం సర్దే ఆలోచనలో ఉన్నట్టున్నారు అధినేత కూడా. అదే సార్, అది అవుతుందన్న, అది ఖచ్చితంగా అవుతుంది. అలాగే అనలిస్టులు తీసుకున్నట్టయితే చందు శ్రీనివాస్ గారు నిజం చెప్పాలంటే గత 1 సంవత్సరం రోజులుగా అన్ని న్యూస్ ఛానల్స్ లోను లేకపోతే సోషల్ మీడియాస్ లోను ఆ అన్న తీసుకున్న ఒకలాంటి ఏదైతే తన వర్షన్ తీసుకున్నాడో, తన లైన్ తీసుకున్నాడో నేను చెప్పగలను సార్. ఇలాగ అనలిస్ట్ లో ఎవరన్నా ఒక గేమ్ చేంజర్ ఉన్నాడంటే నేను అది చందు శ్రీనివాస్ గారు అని చెప్తాను. ఈజ్ ఎ వెరీ స్లో పాయిజన్. అన్న సార్ చెప్పే విధానంలో మాక్సిమం ఆయన డిబేట్ లో ఉండేటప్పుడు జనసేన వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చెప్పాలంటే, ఎందుకంటే ఆ ప్లే కూడా ఆయనే ఆడేస్తాడు. కాబట్టి చందు శ్రీనివాస్ గారు ఎటువంటి రోల్ ప్లే చేస్తారు, ఆయనకి యుఎస్ కానీ యూకే కానీ చాలా మారుమూరు గ్రామాల్లో కూడా తన గురించి చెప్తుంటారు సార్. సో ఇవన్నీ ఒక వర్షన్ అయితే మీరు కమింగ్ టు ద పాయింట్. సో ఈ 2 విషయాల్లో కూడా యాజ్ అనలిస్ట్ గేమ్ చేంజర్ గా చందు శ్రీనివాస్ గారితో రైట్. మాకు మహేష్ గారు నగర్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అసలు ఎన్నికల ముందు పెద్ద మాటలు, పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి మాజీ మంత్రివర్యులు రోజా గారిని నగర్లో చిత్తుగా ఓడించారని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాదాపు 45,000 మైనస్ అనుకుంటా చంద్ర, 45,004 ఓట్లు. 45,004 సార్. అంటే మీకు ఇక్కడ చాలా రికార్డ్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే నిజానికి రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడుంటారు. మేము దేవన్ను కూడా ఈ పొత్తు ప్రకటించినప్పటి నుంచి కూడా మేము చాలా మంది లాగా కాకుండా మేము డెఫినెట్ గా మేము అలయన్స్ కి సపోర్ట్ చేస్తాం. మా టార్గెట్ రోజా గారి ఓటమి అని చెప్పి మాట్లాడాము, దాని మీద నిలబడ్డాము. దేవన్ కూడా మెజారిటీ గురించే మాట్లాడడం తప్ప
మేము ఎక్కువ మెజారిటీ మీద ఫోకస్ చేసాం, ఎంత మెజారిటీ వస్తుందని. సార్ ఈ రోజు 45,504 మెజారిటీ అంటే మీనింగ్ ఏంటంటే సార్, నగిరి నియోజకవర్గం హిస్టరీలో ఇప్పటివరకు ఎన్ని ఎన్నికలు జరిగిందో అన్ని ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో ఒక మెజారిటీ వస్తుంది కదా సార్. 5,000, 2,000, 3,000, 4,000 అట్లా అలా అంతా కలిపినా కానీ 45,000 రాలేదు సార్. అదంతా కలిపినా కానీ అంటే ఇప్పటివరకు నగరి చరిత్ర మెజారిటీ మొత్తం నా నోట్ చేసుకుంటే 11 సంవత్సరాలు ఎన్నికలు జరిగితే అన్ని సార్లు మెజారిటీ ఎంత కూడితే ఏదైతే మెజారిటీ ఒకటి వస్తుందో ఆ మెజారిటీతో పోల్చుకుంటే స్టిల్ రోజా గారి మెజారిటీ చాలా ఎక్కువగా ఉంది సార్. చిత్తుగా ఓడిపోయారు అయితే రోజా గారు నగరంలో చిత్తు అయిపోయారు. రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక మంత్రి మీద 45,000 మెజార్టీ గెలుపొందిన నియోజకవర్గం నగిరి నియోజకవర్గం అంటే రోజా గారిని ఏ విధంగా చిత్తుగా ఓడించారో చూడండి. ఇక్కడ గాలి బాను అంటే ఇంకా రోజా గారు పనికిరారా రాజకీయాలకి? ఇంకా రోజా గారు సార్, ఇంకా రోజా గారు పనికిరారా అంటే పవన్ కళ్యాణ్ అంటే రోజా గారు లాగా నేనైతే అలా మాట్లాడను కానీ ఇంకా 45,000 మెజార్టీ పోయిన తర్వాత రోజా గారు ఏం చేస్తారు సార్? ఇంకా అంటే ఇప్పుడు మీరేమంటారు, ఇంకా రోజా గారు రాజకీయాలు పనికిరారు, మళ్ళీ ఆవిడ జబర్దస్త్ కి వెళ్ళటమే అని అంటారా ఏంటి? జబర్దస్త్ ఎవరు తీసుకుంటారు సార్? భలేవాళ్ళు మీరు. జబర్దస్త్ ఆపరిస్తారేంటి? ఇప్పుడు జబర్దస్త్ ఎవరు తీసుకుంటారు అసలు? సో ఓడిపోయిన ఎవరు తీసుకోరు అయితే? లేదు, పక్కన తిరుపతి ఒక తమిళనాడు ఉంటుంది సార్, మాకు 15-20 కిలోమీటర్లు. నాకు తెలిసి మాక్సిమం ఇంకొక 3 రోజులు దుకాణం సర్దేస్తారు అనుకుంటున్నాం, తమిళనాడుకి వెళ్ళిపోతారు అనుకుంటున్నాం అసలు. సార్ నగిరి నియోజకవర్గంలో 5 మండలాలలో ఈ రోజు రోజా గారి మీద ఉన్న వ్యతిరేకత చాలా మందికి తెలియదు సార్. కేవలం ఆమె యొక్క సెలబ్రిటీ ఫోకస్ మీదే మాట్లాడతారు కానీ నిజానికి చెప్పాలంటే 5 మండలాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు బయట వచ్చారు. ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క మండలానికి అన్యాయం జరిగింది. దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ఇంపాక్ట్ చేస్తారు 45,000 మెజారిటీ. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ ఇక్కడే అంత మెజారిటీ వచ్చిందంటే ఆలోచించండి అసలు ఎంత వ్యతిరేకత ఉందో. ఇక్కడ జన సైనికులు ఎంత బలంగా ఇక్కడ పనిచేశారో. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి కూడా చెప్పకూడదు కానీ సార్, తెలుగుదేశం అభ్యర్థి గారు భానుప్రకాష్ గారు నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఏ అభ్యర్థి కూడా అంత విగరస్ గా తిరగడం కానీ ప్రజల్లో ఉండడం కానీ, ఆయన నాకు తెలిసి గడప నగిరి నియోజకవర్గం 2 లక్షల గడప తొక్కడం జరిగింది సార్. కాబట్టి ఈ రోజు జన సైనికులు కూడా ఈ రోజు కలిసి నడవడం వల్ల, ఈ రోజు కూటమి ఏర్పడడం వల్ల ఈ రోజు ఆ మెజారిటీ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.